మనం ఇప్పుడు థానా సభలకు వెళ్ళడం అంత అవసరమా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ తిరిగొచ్చాక చేసుకోవచ్చులండి. నా పేరు డాక్టర్ చిరంజీవి. నేను భార్గవికి బాగా కావలసిన వాణ్ణి. మీకు కూడా బాగా కావలసిన వాణ్ణి అనే చనువుతోనే అడుగుతున్నాను. మీరు భార్గవి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాస్తే కారణం ఏమిటో అనుకున్నాను. ఆ కారణం ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది కదా. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి, ముఖ్యంగా మున్నీకి, భార్గవికి. అలాగే అవినాష్, చెప్పను. భార్గవి పరిస్థితి తలుచుకుంటే కళ్ళు చెమర్చాయి. తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడ చేరిందోనని ఆలోచిస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించి ఒక బిడ్డకు తల్లిగా వచ్చి చివరికి ఒక కంపెనీకి యజమానురాలయ్యే స్థాయికొచ్చి అదే స్థానంలో శాశ్వతంగా ఉండే అవకాశం రాబోతుందమ్మా భార్గవికి. ఎన్నో కష్టాలు అనుభవించి ఒక బిడ్డకు తల్లిగా వచ్చి చివరికి ఒక కంపెనీకి యజమానురాలయ్యే స్థాయికొచ్చి అదే స్థానంలో శాశ్వతంగా ఉండే అవకాశం రాబోతుందమ్మా భార్గవికి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న. అది ఎలా సాధ్యం అవుతుంది? అవినాష్ అమెరికాకు వెళ్ళింది బిజినెస్ పని మీదో లేక తన భార్యకు విడాకులు ఇవ్వడం కోసమో కాదు. తన సమాధికి చివరి ఇటుక పేర్చుకోవడానికి. అవునమ్మా, అవినాష్ త్వరలోనే చావబోతున్నాడు. మున్ని ఆడుతున్న బాల్ తగిలి ఫైల్ పడిపోయినప్పుడు అనుకోకుండా ఆ ఫైల్ చూశాను. ఇదే, ఇందులో ఉన్న మెడికల్ రిపోర్ట్స్ చూసి అనుమానం వచ్చి ఆ డాక్టర్ను కలిశాను. నా అనుమానం నిజమైందమ్మా. అవినాష్ త్వరలోనే క్యాన్సర్తో చనిపోబోతున్నాడు. ఇక్కడే చనిపోతే పాప బాధపడుతుందని అమెరికా వెళ్ళిపోయాడమ్మా. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ తిరిగి వచ్చే అవకాశం లేదా నాన్న? వచ్చే అవకాశమే ఉంటే ఇన్నాళ్లుగా రాకుండా ఎందుకుంటాడమ్మా? భార్గవి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు రాస్తాడు? అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం పాపకు తెలియకూడదమ్మా. భార్గవి కూడా గర్భవతి కాబట్టి ఈ విషయం భార్గవి కూడా తెలియనికపోవడం మంచిది. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమ్మా. వస్తాను. ఏంటి రాజేశ్వరి, ఎక్కడికి బ్యాగులు సర్దుతున్నావు? మీతో వచ్చిన చికాకే ఇదే అండి. ఏ విషయం అయితే మీరు మర్చిపోకూడదని నేను కోరుకుంటానో సరిగ్గా మీరు అదే విషయాన్ని మర్చిపోతారు. వీసా కోసం అమెరికా కాన్సులేట్కి వెళ్దాం అనుకున్న విషయం మర్చిపోయారా? మనం వెళ్ళాలనుకున్నది రేపు కదా. అవును, రేపే వెళ్దాం అనుకున్నాం. మద్రాసులో ఉన్న కాన్సులేట్కి రేపు వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి ఈ రోజే కదా బయలుదేరాలి. అయినా మద్రాస్కి ఫ్లైట్ టికెట్స్ మీరే కదండి తెప్పించారు, మర్చిపోయారా? మీకు ఈ మధ్య మతిమరుపు మరీ ఎక్కువైపోతోంది. భగవంతుడా, కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకుండా
ఇంత బాగా నన్ను సమస్యలో ఇరికించావేంటి స్వామి? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎలాగోలా ఈ సమస్య నుండి తప్పించు స్వామి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎలాగోలా ఈ సమస్య నుండి తప్పించు స్వామి. భగవంతుడా, ఒక ఆపద నుంచి బయటపడేయమంటే ఇంకో ఆపద కలిగించావేంటి స్వామి? ఏంటి చిరంజీవి గారు, మీరొక పెద్ద డాక్టర్ అయ్యండి ఇంత చిన్న విషయానికి అంతలా కంగారు పడిపోతున్నారు? ధైర్యంగా ఉండడం అనేది ఎదుటి వాళ్ళకి చెప్పినంత తేలిక కాదు డాక్టర్. ఈ చేతుల మీదుగా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాను. ఎంతో మందికి ధైర్యం చెప్పాను. కానీ నా వంతు వచ్చేసరికి ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్? ఏ ప్రాబ్లము లేదు. ఎక్స్రేస్ రిపోర్ట్స్ మీరు చూశారు కదా, చిన్న ఫ్రాక్చర్ అయిందంతే. అవును, చాలాసార్లు హారిక హారిక అంటూ కలవరించింది. ఇంతకీ హారిక ఎవరండి? మా అమ్మాయి అండి. వెంటనే మీ అమ్మాయిని పిలిపించండి. అలాగే డాక్టర్. ఇలా జరిగిందేంటండి? అమ్మాయిని అల్లుణ్ణి నా మనవణ్ణి చూసే అవకాశం వచ్చిందని ఎంతో సంతోషించానండి. కానీ ఆ భగవంతుడికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. అందుకే ఈ పరిస్థితి కలిగించాడు. తొందరగా తగ్గిపోతుంది రాజేశ్వరి. ఈసారి వెళ్ళకపోతేనే మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకుని వెళ్దాం. ముందు నీ ఆరోగ్యం బాగుపడని. బాగుపడుతుందిలేండి డాక్టర్, మీరున్నారు కదా, ఏవో మందులేసి బాగు చేస్తారు. కానీ నా మనసులోని బాధ తగ్గడానికి ఏం చేస్తున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళాలని అన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడెందుకులే, తర్వాత వెళ్దాంలే అనడమే తప్పిస్తే పాపం పిచ్చిది కన్న బిడ్డని మనవడిని చూడాలని ఆరాటపడుతుంది. పోనీలా తీసుకెళ్దామని ఒక్కసారైనా అన్నారా? అసలు మీకు నన్ను అమెరికా తీసుకెళ్లడమే ఇష్టం లేదు. ఎలా తప్పించుకోవాలా అని ఆ భగవంతుడిని ప్రార్థించుంటారు. వేరే దారి లేక ఆ భగవంతుడు నాకు ఈ పరిస్థితి కలిగించాడు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఏడ్ చేస్తున్నారా? ఒక్క చిన్న మాట అన్నా కూడా పడరు. ఆడదానికన్నా మెత్తని మనసు ఏంటండి మీది. నేను ఒకదాన్ని ఉండలేక ఏదో ఒకటి అంటాను. సర్లేండి, ఆ విషయం వదిలేసి నేను చెప్పేది వినండి. నాకెలాగూ అమ్మాయి దగ్గరికి వెళ్ళే అదృష్టం లేదండి. వాళ్ళనైనా ఇక్కడికి రమ్మని చెప్పండి. సరే సరే అంటే సరిపోదు. 4 రోజుల్లో వాళ్ళు నా దగ్గర ఉండాలి. వాళ్ళని నేను వెంటనే చూడాలండి. నేను ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది.
పిచ్చిగా మాట్లాడుకో. అమ్మాయిని అల్లుని తీసుకురావాలి, అంతే కదా? ఇప్పుడే ఫోన్ చేస్తాను. వాళ్ళని వెంటనే బయలుదేరమంటాను. 2 రోజుల్లో వాళ్ళు ఇక్కడ ఉండే పూచి నాది, సరేనా? నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మాయిని అల్లుడిని అంటే వెంటనే మేనేజ్ చేసి తీసుకురావచ్చు. మరి మనవడి గురించి ఏం చేయాలి? ఏంటి అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు? మీ ఆంటీ మెట్ల మించి కాలు జారి పడిపోయిందమ్మా. అలాగా? ఇప్పుడెలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా అంకుల్? మీ ఆంటీకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా. కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, వారం రోజుల్లో కోలుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రమాదం ఇంకో రూపంలో వచ్చిందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది అంకుల్? కూతుర్ని అల్లుణ్ణి మనవణ్ణి చూడాలని మీ ఆంటీ పట్టుబడుతోందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గాయత్రిని అంటే ఏ టైంలోనైనా తీసుకురావచ్చు, కానీ అల్లుణ్ణి మనవణ్ణి ఎలా తీసుకురాగలం? మనవడి గురించి ఏదో ఒకలా మేనేజ్ చేయొచ్చు అంకుల్. ఇంతకు ముందు చెప్పినట్టే సడన్ గా బయలుదేరడం వల్ల స్కూల్ సెలవులు దొరకలేదనో లేకపోతే ఇంకేదో చెప్పొచ్చు. ఇకపోతే అల్లుడంటే మన దగ్గరే ఉన్నాడు కదా, తీసుకొస్తే సరిపోతుంది. తీసుకురావచ్చమ్మా, కానీ వచ్చినోడు ఊరికే ఉంటాడా? ఏదన్నా వాక్కూడదని వాగితే? ఈ పరిస్థితుల్లో పొరపాటున నిజం తెలిసినా మీ ఆంటీ మనకు దక్కదమ్మా. వాడి గురించి మీరెందుకు వర్రీ అవుతారంకుల్? వాడినెలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఉన్న 2 రోజులు వాడి చేత ఎంత మాట్లాడించాలో అంత మాత్రమే మాట్లాడించే పూచీ నాది. వాడి సంగతి నాకు వదిలేయండి. పదండి అంకుల్, ఆంటీని చూద్దాం. లేదమ్మా, నువ్వు వెళ్ళమ్మా. రూమ్ నెంబర్ 11లో ఉంది. అలాగే తనకు కొంచెం ధైర్యం కూడా చెప్పు. నేను వెళ్ళి గాయత్రితో ఈ విషయం మాట్లాడతాను. నువ్వు వెళ్ళమ్మా. అక్క, ఏంటక్క అదోలా ఉన్నావు? ఏమీ లేదే. పాపం నాన్నగారి పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. ఏమైంది? పాపం వాళ్ళ అమ్మాయి చనిపోయిన విషయం అమ్మకి చెప్పకుండా నన్ను వాళ్ళ అమ్మాయి ప్లేస్లో ఉంచి ఇన్నాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏవో తానా సభలకని అమ్మతో కలిసి నాన్నగారు అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మ దృష్టిలో ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నట్టు. ఇప్పుడు అమ్మని కనుక అమెరికాకు తీసుకెళ్తే ఖచ్చితంగా నన్ను అక్కడ చూపించాలి. అమ్మేమో ఖచ్చితంగా అమెరికా తీసుకెళ్లాలని పట్టుపట్టు కూర్చుందట. పాప నాన్నగారికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రండి నాన్న, మీ గురించే ఆలోచిస్తున్నా. ఇంకా అమ్మ అమెరికా వెళ్లాలని పట్టుపట్టు కూర్చుందా? లేదమ్మా, ఇప్పుడు ఇక అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు. నిజమా నాన్న? ఏమైంది? ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందా, లేకపోతే మీరు అమ్మనే ఒప్పించారా? నిన్ను చూసే అవకాశాన్ని మీ అమ్మ అంత తొందరగా వదులుకోదమ్మా. ఆ విషయంలో మీ అమ్మను ఒప్పించడం చాలా కష్టం. నన్ను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించమని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను. కాగల కార్యం గంధర్వులే తీర్చారు, లేకపోతే రాక్షసులో తీర్చారో తెలియదు. కానీ ఈరోజు సామాన్లు సర్దుతూ మీ అమ్మ మెట్ల మించి కాలు జారిపడింది. అమ్మకి ఏం కాలేదు కదా నాన్న? దెబ్బలేం తగలేదు కదా? కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేశాను. ప్రస్తుతానికైతే ప్రమాదమేం లేదమ్మా. కాకపోతే నిన్ను చూడాలని కలవరిస్తోంది. పదండి నాన్న, వెంటనే వెళ్దాం. ఇప్పుడా? మీ అమ్మ దృష్టిలో నువ్వు అమెరికాలో ఉన్నట్టు కదమ్మా. వెంటనే వెళ్తే ఎలా? అమ్మాయి కబురు పెట్టాను, 2 రోజుల్లో వచ్చేలా చూస్తానని నేను మీ అమ్మతో చెప్పానమ్మా. కాబట్టి 2 రోజుల తర్వాత వచ్చి చూద్దువు గాని. జీవన్ని కూడా తీసుకురమ్మని మాధవితో చెప్పానమ్మా.
మీ ఇద్దరిని చూస్తే తన మనసు కొంచెం కుదుట పడుతుంది. కానీ నా మనసు కుదుట పడాలంటే ఇప్పుడే నేను అమ్మని చూడాలి నాన్న. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి